కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 13వ ట్రెక్రియల్ గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదువుతున్న ఎస్టీ విద్యార్థులు బస్సులు ఆపడం లేదని కామారెడ్డి నుండి ట్రెక్రియల్కి 3 కిలోమీటర్లు జెడ్పీహెచ్ఎస్ స్కూల్ వరకు నడుచుకుంటూ వస్తున్నారు. ఈ విషయంపై డిపో మేనేజర్కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఎస్టీ విద్యార్థులు ఆరోపించారు. దాదాపు 3 కిలోమీటర్లు నడుస్తూ వస్తున్నారని ప్రధాన ఉపాధ్యాయుడు కర్ణాక డిపో మేనేజర్ ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవడం లేదని ప్రధాన ఉపాధ్యాయుడు తెలిపారు. రోడ్డుపై నడుచుకుంటూ వస్తూ ఏమైనా వాహనాలు ఢీకొడితే ఎవరు బాధ్యులని ప్రధాన ఉపాధ్యాయులు తెలిపారు. పిల్లలు బస్సు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బస్సులు మిస్ అవుతే పాఠాలు మిస్ అవుతున్నాయని విద్యార్థులు తెలిపారు. ఎస్టీ విద్యార్థులు బస్సు సౌకర్యం కల్పించాలని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు దాదాపు 200 మంది చదువుతున్నారని, బస్సులు లేక ఇబ్బంది పడుతూ నడుచుకుంటూ వస్తున్నారని విద్యార్థులు తెలిపారు. దీనిపై స్పందిస్తూ బస్సు వేయాలని విద్యార్థులు తెలిపారు. పనిచేస్తున్నాను. మా పిల్లలంతా కూడా ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నుంచి దాదాపు 200 మంది పిల్లలు ప్రతిరోజు కామారెడ్డి నుంచి టేక్రియాల వరకు రావాల్సి వస్తుంది. అయితే వారికి సరైనటువంటి బస్ సౌకర్యం లేకపోవడం వల్ల అక్కడ నుంచి టేక్రియాల స్టేజీ దగ్గర దిగి లోపలికి 1 కిలోమీటర్న్నర నడుచుకుంటూ రావాల్సి వస్తుంది. సాయంత్రం కూడా 1 కిలోమీటర్న్నర నడుచుకుంటూ వెళ్ళి రోడ్డు మీద నిలబడాల్సి వస్తుంది. 200 మంది పిల్లలు ఒకేసారి రోడ్డు మీద ఉండేసరికి ఆర్టీసీ బస్సు వాళ్ళు కూడా సరిగా ఆపకపోవడము, వాళ్ళకి చాలా లేట్ కావడము, ఉదయం కూడా ప్రేయర్ తర్వాత రావడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయమై డిపో మేనేజర్ సహృదయంతో ఆలోచించి టేక్రియాల వరకు ఒక బస్ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి కోరుతున్నాను.